ఏదైనా చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెడు రా రైస్ కానీ రేషన్ బియ్యం కానీ తీసుకోవాలి. మనం రాగి ముద్ద చేసేటప్పుడు ఏ రకమైన బియ్యం తీసుకున్నా కానీ వాటికి జిగరెక్కువ ఉండి ముద్దగా అయ్యే స్వభావం ఉండాలి. అందుకే ఇక్కడ నేను స్టీమ్ రైస్ కాకుండా రా రైస్ని తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెడు బియ్యాన్ని తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి నీళ్ళని తీసేసి ఇదే గిన్నెతో 7 గిన్నెల నీళ్ళని కొలిచి వేసుకోవాలి. నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. రాగి ముద్ద సాఫ్ట్గా వెన్నలాగా ఉండాలి అంటే నీళ్లు తక్కువ కాకుండా సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా అన్నం ఉడికించేటప్పుడు అన్నం కూడా నీళ్ళను బాగా పీల్చుకుంటుంది. అది మాత్రమే కాకుండా రాగి పిండిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి రాగిపిండి కూడా చాలా ఎక్కువగా నీళ్ళని పీల్చుకుంటుంది. అందుకే మనం నీళ్లు తక్కువ కాకుండా ఇలా సరిపడినని వేసినట్లయితే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. అన్నం సగం ఉడికిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నం చిమిడిపోయే వరకు ఉడికించుకున్నా కూడా అడుగున ఇలా నీళ్లుకొని ఉంటాయి. ఈ తేమంతా కూడా రాగిపిండి వేసేసరికి సరిపోతుంది. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల రాగి ముద్ద మంచి ఫ్లేవర్తో మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కొలత కోసం తీసుకున్న గిన్నెతోనే 1 గిన్నెడు రాగి పిండిని ఇలా అన్నం పైన వేసుకోవాలి. అయితే ఇదేమీ కదపకుండా అలాగే వదిలేయాలి. దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో టర్న్ చేసి దాదాపు 5 నుండి 7 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా చక్కగా ఆవిరి మీద ఉడికిన తర్వాత అప్పుడు ఇలా చెక్కగరిటతో కానీ లేదా గట్టిగా ఉండే తెడ్డుతో కానీ ఇదంతా బాగా కలపాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఈ రాగి ముద్దని ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా ఉంటుంది. రాగి ముద్ద చేసేటప్పుడు అడుగు బాగా మందంగా ఉండే గిన్నె తీసుకున్నట్లయితే అడుగు పట్టేయకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్న 1 గిన్నెడు బియ్యానికి 1 గిన్నెడు రాగి పిండికి 7 గిన్నెల నీళ్లు పోసాం కాబట్టి ఇలా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ మీరు ఇంతకుముందు నీళ్లు సరిపడినని వేయలేదనుకోండి, అప్పుడు ఇదే స్టేజ్లో రాగి ముద్ద గట్టిగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బాగా మరిగే నీళ్లు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవచ్చు. ఒకవేళ నీళ్లు మరీ ఎక్కువైపోయినట్టుగానే కనిపిస్తే కొంచెం రాగిపిండి వేసుకోవచ్చు. రాగి ముద్ద పర్ఫెక్ట్గా ఉడికినట్లయితే ఇలా రంగు మారి చేతికి అంటుకోకుండా చక్కగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మరొక 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా మగ్గనివ్వాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసేటప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ రాసి లేదా గిన్నెని నీళ్లతో తడిపైనా కానీ ఇలా ఉండ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న నాటుకోడి పులుసుతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.